హాయ్ టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు ముందుగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడు మనం ఇన్స్టెంట్గా ఏమైనా బ్రేక్ఫాస్ట్ ఆ డిన్నర్ ప్లాన్ చేసుకోవాలి అంటే ఇది ట్రై చేయండి. ఏంటా ఊతప్పం చూపిస్తుంది అనుకుంటున్నారేమో, ఇది ఊతప్పం కాదు. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం, వచ్చేయండి. ముందు సన్నగా తరుముకున్న ఒక ఆనియన్, ఒక మిర్చి, 1 టమాటో ఇవన్నీ ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇవన్నీ ఒక బౌల్లోకి సర్వ్ చేసుకున్న తర్వాత మనకి తగినంత సాల్ట్, కొంచెం బేకింగ్ సోడా, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఆప్షనల్, నేనైతే వేసుకున్నాను. ఇప్పుడు దీనిలోకి 2 కప్స్ గ్రామ్ ఫ్లోర్ అంటే శనగపిండి, 3 కప్స్ వీట్ ఫ్లోర్ అంటే గోధుమ పిండి వేసుకున్న తర్వాత వీటికి తగినంత వాటర్, మరీ వాటర్ని ఎక్కువ పోసుకుంటే బాగా జావ అయిపోతుంది. అలా జావ కాకుండా మరీ మందంగా కాకుండా నేను వీడియోలో చూపించిన విధంగా చాలా తక్కువ వాటర్ని పోసుకుంటూ ఎలా ఉందో నా వీడియోలో చూసిన విధంగా మీకు కూడా అలా కన్సిస్టెంట్ వచ్చేలా చేసుకోవాలి. అలా మనం పిండి కలిపిన 10 మినిట్స్ తర్వాత మనం ఈ రొట్టెలని వేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు నా పిండి మీకు అర్థమవుతుంది ఎంత కన్సిస్టెంటీ ఎలా ఉంది అనేది. లోకి పెనం హీట్ అవుతుంది. పెనం హీట్ అయిన తర్వాత దాని మీద 2 స్పూన్స్ పిండి వేసి దానిని మరీ పల్చగా అనకుండా మరీ మందంగా కాకుండా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం పల్చగా చేసుకొని దాని మీద కొంచెం ఆయిల్ వేసి మూత పెట్టాలి. 2 సెకండ్స్ తర్వాత దానిని తీసి మనము అనదర్ సైడ్ కూడా కాల్చుకొని వాటిని ఇప్పుడు మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం వీటిని ప్లేట్లోకి సర్వ్ చేసుకున్న తర్వాత దీనిలోకి పండుగారము అండ్ పల్లీల చట్నీ ఉంటుంది కదా, ఆ కాంబినేషన్ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. మీ అందరికి కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేసి కమెంట్ చేస్తారనుకుంటున్నాను. మీకు కూడా ఇదే విధంగా వచ్చాయో లేదో చెప్తారని అనుకుంటున్నాను. చూడండి, అవి చూస్తుంటేనే నాకైతే తినాలనిపించింది. అసలు చాలా బాగున్నాయి. టేస్ట్ అయితే మా హస్బెండ్కి కూడా బాగా నచ్చినాయి అని చెప్పారు. నేను ఫస్ట్ టైం ఈ రెసిపీని ట్రై చేశాను. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. తప్పకుండా మీ అందరికి కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇంట్లో బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ ప్లాన్స్ ఏమీ లేనప్పుడు ఇలాగా ప్లాన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మనకి ఎక్కువ టైం పట్టదు, చాలా త్వరగా అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.